ఈ వీడియోలో జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ జంపింగ్ స్టేట్మెంట్స్, యూజెస్ ఆఫ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఒకసారి ఈ సెషన్లో క్లియర్గా చూద్దామండి. ఓకే, సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సో ఇన్ సి, jump statements are used to jump from one part of code to another, altering the normal flow of the program. అంటే వన్ పార్ట్ ఆఫ్ కోడ్ నుంచి అనదర్ పార్ట్ ఆఫ్ కోడ్కి మీరు జంప్ చేయాలి అని అనుకుంటే అలాంటి కేసెస్లో జంపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి. సో దీని మీద ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ జంపింగ్ స్టేట్మెంట్ని ఉపయోగించే మీరు ఒక స్టేట్మెంట్ నుంచి మీకు కావాల్సిన స్టేట్మెంట్స్కి ఈజీగా మీరు జంప్ అవ్వచ్చు. అది యాక్చువల్లీ ప్రాసెస్, రైట్? సో ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం, బ్రేక్ స్టేట్మెంట్స్. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటంటే ఆ లూపింగ్ స్టాప్ చేయడానికి లేదా ఆ లూప్ నుంచి బయటికి కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వడానికి ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తామండి. బ్రేక్ స్టేట్మెంట్ మీద నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాసాను చూడండి. దీన్నే నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బ్రేక్ స్టేట్మెంట్స్, మన ఛానల్లో వీడియోస్ లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అండి. ఓకే, చూడండి. నో ఫస్ట్ హెడర్ ఫైల్ stdio.h. నెక్స్ట్ వన్ నెక్స్ట్ నేను ఇంకో హెడర్ ఫైల్స్ కూడా మెన్షన్ చేస్తున్నానండి. హ్యాష్ ఇంక్లూడ్ ఇక్కడ dos.header ఫైల్స్. ఓకే, నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తాను. ఓకే, బై యూజింగ్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్. మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ నేను ఒకసారి నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తాను. రిపీటెడ్గా ప్రింట్ అవుతున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం బ్రేక్ చేయాలి, స్టాప్ చేయాలి. అదే కదా యాక్చువల్ బ్రేక్ స్టేట్మెంట్స్ డెఫినేషన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడ నేను ఇలా డబుల్ కోట్లో %d/n అండ్ ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాను, డిలే ఫంక్షన్, రైట్? ఇక్కడ నేను 600 ఇస్తున్నాను. దీని మీనింగ్ ఏంటో తర్వాత చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ గెట్ చేయొచ్చు, రైట్? 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను బై యూజింగ్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్, రైట్? ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, నో మిస్టేక్స్. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ప్రింట్ అయ్యి కదా. ఇది చూడండి, ఈ ప్రాసెస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాకపోతే ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రేక్ స్టేట్మెంట్స్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ఈ లూపింగ్ని బ్రేక్ చేయాలి, ఈ లూపింగ్ నుంచి బయట ఎగ్జిట్ అయిపోవాలి. అది యాక్చువల్లీ బ్రేక్ స్టేట్మెంట్ డెఫినేషన్ కదా. సో అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్రేక్ స్టేట్మెంట్స్ అప్లై చేస్తున్నాను. ఓకే, నా ఇక్కడ ఇఫ్ i = 5. ఓకే, సో i వాల్యూ 5కి ఈక్వల్ అయితే కనుక నౌ బ్రేక్ స్టేట్మెంట్స్ విల్ బి యాక్టివేటెడ్. బ్రేక్ స్టేట్మెంట్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇంకా అంటే 10 నెంబర్స్ వరకు ప్రింట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నా కానీ 1 to 4 నెంబర్స్ వరకే ప్రింట్ అవుతాయి. 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 అండ్ 5 ఇంక ప్రింట్ అవ్వదు. ఎందుకంటే 5 కండిషన్ దగ్గర ఈ బ్రేక్ స్టేట్మెంట్ యాక్టివేట్ అయింది కనుక అక్కడ నుంచి రిమైనింగ్ నెంబర్స్ ఏవి ప్రింట్ అవ్వవు ఇంకా. దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. కావాలంటే ఒకసారి చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నో మిస్టేక్స్. చూడండి, 1 2 3 4 అంతే. రిమైనింగ్ 5 6 7 8 9 ఏమయ్యాయి? అవి ప్రింట్ అవ్వట్లే. లూప్ అక్కడి నుంచి బయటికి జస్ట్ ఎగ్జిట్ అయిపోతున్నాం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, రైట్? సో ఇక్కడ డిలే ఫంక్షన్ యూజ్ చేశాను కదా. దీని మీనింగ్ ఏంటంటే మీకు చూడండి, అవుట్పుట్ ప్రోగ్రామ్ ప్రింట్ అయ్యేటప్పుడు కొంత డిలే అవుతుంది చూసారా? దట్ ఈస్ ద 6 seconds
డిలే నేను మెన్షన్ చేశాను. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ 1 2 3 4 ఇలా ప్రింట్ అవుతుంది కదా. సో నెంబర్కి కొంత డిలే 6 సెకండ్స్ డిలే అవుతుంది. దానికి నేను ఇక్కడ డిలే ఫంక్షన్ యూజ్ చేశాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో కంటిన్యూ స్టేట్మెంట్స్ అంటే ఏంటి మరి? దీని ప్లేస్లో కంటిన్యూ మెన్షన్ చేయండి మీరు. కంటిన్యూ స్టేట్మెంట్ మీరు యూజ్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే, కంటిన్యూ స్టేట్మెంట్ ఇక్కడ I ఈజ్ ఈక్వల్ 5 ఈ కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అంటే I ఈజ్ ఈక్వల్ 5 కండిషన్ ట్రూ కనుక ఇప్పుడు 5 ప్రింట్ అవ్వదు, స్కిప్ చేస్తుంది. అంటే 1 ప్రింట్ అవుతుంది, 2 3 4 5 ప్రింట్ అవ్వదు. అంటే 6 7 8 9 10 రిమైనింగ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంటే ఇక్కడ 5 వాల్యూ ప్రింట్ అవ్వదు. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం, చూడండి. 1 2 3 4 6 7 8 9 10. ఓకే, చూసారా ఇక్కడ ఏ నెంబర్ మిస్ అయిందండి? 5 కదా. 5 స్కిప్ చేసింది ఇంకా కంపైలర్. సో ఇదండి యాక్చువల్లీ కంటిన్యూ స్టేట్మెంట్స్ కి బ్రేక్ స్టేట్మెంట్స్ కి డిఫరెన్స్. ఇన్ కేస్ ఆఫ్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 6 మెన్షన్ చేస్తాను. అంటే ఇక్కడ 6 ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఈ కంటిన్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే కంటిన్యూ యాక్టివేట్ అవుతుందో 6 వాల్యూ స్కిప్ చేస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం దీన్ని కూడా. చూడండి అక్కడ 6 మిస్ అయింది, చూసారా? ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ గో టు స్టేట్మెంట్స్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.